హాయ్ ఎవ్రీవన్, నేను మీ వింధ్యారా. వెల్కమ్ బ్యాక్ టు ఎక్లెట్ ట్రావెలర్స్. ఈరోజు వీడియోలో నేను నవరాత్రుల పూజ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ లేవగానే అఖండ దీపం కోసం నేను రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మట్టి ప్రమిదలను పెడుతున్నాను. మట్టి ప్రమిదలు వచ్చేసి ఎప్పుడు ప్లెయిన్గా కడగకూడదండి. ఒక చాక్ పీస్తో ఓం కానీ స్వస్తిక్ కానీ ఒక చిన్న లైన్ కానీ గీసి కడగాల్సి ఉంటుంది. దాంట్లో వాటర్ పోసి నానపెట్టాలండి అఖండ దీపం కోసం. అప్పుడు ఫస్ట్ ప్రమిదల్లో వాటర్ పోసి నానపెట్టాలి. అండ్ ప్రమిద వచ్చేసి మీకు ఒత్తి కూడా మీకు అఖండ దీపం కోసం మీరైనా రెడీ చేసుకోవచ్చు. షాప్‌లో అయినా దొరుకుతుంది. అఖండ దీపం కోసం కావాలి ఒత్తి అంటే ఇస్తారు. దాన్ని కూడా మార్నింగ్ లేవగానే మీరు ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ ఇదే చేయండి. తర్వాతి మనం అంతా ప్రాసెస్ నైవేద్యాలు అయ్యే వరకు అది నానుతుంది. మీరు అఖండ దీపం వచ్చేసి ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోండి. లేదు మీరు పెట్టుకుంటాము అనుకుంటే ఒకసారి పూజారిని సంప్రదించి పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను అఖండ దీపం కోసం రెడీ చేస్తున్నానండి. ప్లేట్‌కి ఫస్ట్ పసుపు రాసి పసుపు, గంధం, పసుపు, కుంకుమ, బియ్య పిండితో బొట్లు పెట్టి దాంట్లో బియ్యం పోసి వడ్లు ఉంటే వడ్లు ఆర్ బియ్యం ఏదైనా మీ ఆనవాయితీ ఎలా ఉంటే అలా పోసి దానిపైన పసుపు కుంకుమ వేసి దానిపైన ప్రమిదలు పెట్టుకొని అఖండ దీపం వెలిగించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ అఖండ దీపం మాకైతే ఆనవాయితీ ఉండండి. మా ఇలవెలుపు వచ్చేసి దుర్గాదేవి. సో నేను అఖండ దీపం అయితే పెడుతున్నాను. అఖండ దీపం వచ్చేసి మధ్యలో కొండెక్కకూడదండి. చాలా నిష్టగా ఉండాలి అఖండ దీపం పెడితే. సో అది ఒకసారి చూసుకొని మీరు అఖండ దీపం పెట్టాలి అనుకుంటే పూజారిని సంప్రదించి పెట్టండి. అఖండ దీపం పెట్టే కింద నేను అష్టదళ పద్మం అయితే వేశాను. సో ఇలా మొత్తం కంప్లీట్‌గా మీరు రెడీ చేసుకున్న తర్వాత, అలంకరణ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి వెలిగించుకోవాల్సి ఉంటుంది. అఖండ దీపం వెలిగించుకోవడం కానీ, కలశ స్థాపన కూడా అండి. కలశ స్థాపన కూడా మీరు వీలైతే కలశ స్థాపన చేసుకోవచ్చు. కలశ స్థాపన వీలు కుదరదు అనుకున్నప్పుడు మీరు పసుపుతో గౌరమ్మని చేసైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అండ్ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్. మీకు అమ్మవార్లు వచ్చేసి కొంతమంది ఫస్ట్ 3 రోజులు వచ్చేసి పార్వతీమాతగా, సెకండ్ 3 రోజులు వచ్చేసి లక్ష్మీదేవిగా, అండ్ థర్డ్ 3 రోజులు అంటే లాస్ట్ 3 రోజులు వచ్చేసి మీకు సరస్వతీమాతగా పూజ చేసుకుంటారు. అలా కాదు అని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తారండి. ఏ రోజు ఏ అవతారాలు పూజిస్తారన్నది నేను ఎలా పూజిస్తానన్నదైతే మీకు వీడియోలో చెప్తాను. అండ్ అమ్మవారిని పెట్టే పీట కూడా ఫస్ట్ వచ్చేసి మంచిగా పసుపుతో రాసేసుకొని బియ్యం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని మంచిగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అదే రెడీ చేస్తున్నాను. అండ్ ఉపవాసాలు చేయొచ్చా అని అడుగుతారు. ఉపవాసాలు మీకు ఓపిక కొద్దీ చేసుకోవచ్చండి. బాగా ఓపిక ఉంటే పాలు, పండ్లు తీసుకొని కంప్లీట్‌గా ఉపవాసం ఉండొచ్చు. అలా కాకుండా నక్తం అంటారు. అంటే నైట్ ఒక్కటే అన్నం తీసుకొని అంటే ఫుడ్ ప్రసాదం మాత్రమే తీసుకొని డే టైంలో పాలు, ఫ్రూట్స్ అలా తీసుకోవచ్చు. లేదు అలా కూడా నేను ఉండలేను, మార్నింగ్ నేను తినాలి ఆకలేస్తుంది అనుకుంటే బియ్యము, పెసరపప్పు అంటే ఒక కప్పు బియ్యము, 2 కప్పుల పెసరపప్పు వేసి జీరా వేసుకొని మెత్తగా వండుకొని సాత్విక ఆహారం అంటే అందులోకి కర్రీ కావాలంటే సాత్విక ఆహారం టొమాటో కర్రీ లాంటిది ఏదైనా ఉల్లిపాయలు, వెల్లిపాయలు ఇలా మసాలాలు వేయకుండా వండుకోవాల్సి ఉంటుంది నవరాత్రులు మొత్తము. అలా మార్నింగ్ తిని నైట్ ప్రసాదం తిని కూడా ఉండొచ్చండి. సో పీట పైన కూడా నేను పద్మం ముగ్గు వేశాను. ఉపవాసాలు అన్నది కూడా మీరు ఎలా ఉండగలుగుతారో అలానే ఉండండి. అండ్ ఇందులో కూడా సేమ్ బియ్యం పోసేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారిని అందులో ప్రతిష్ఠించుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెము మీకేమన్నా అంటే మంచి సువాసన రావాలి అనుకున్నప్పుడు పచ్చకర్పూరం కూడా అందులో బియ్యంలో కొంచెం పచ్చకర్పూరం వేసుకోవచ్చండి. అమ్మవారిని ఇలా పెట్టేసుకున్నాను నేను. అఖండ దీపం కూడా మంచిగా వెలగాలి అంటే కర్పూరం ఇలా నలిపి కొంచెం చివర్లో వేస్తే మీకు ఆ ఒత్తి అనేది మంచిగా వెలుగుతుందండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారి ముందు వచ్చేసి నేను కుబేరు ముగ్గు వేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చేసి మీకు నవరాత్రులు వచ్చేసి అక్టోబర్ 3న స్టార్ట్ అవుతున్నాయండి. మనకి 12th రోజు వచ్చేసి అయిపోతున్నాయి. అమ్మవార్లని అంటే నవరాత్రులు చేసుకున్నన్ని రోజులు మీకు శక్తి కొలది ఎవరికైనా దానం చేయాలి అనుకుంటే దానం చేయొచ్చండి. లేదు
మాకు అంత మేము చెయ్యలేము అనుకుంటే ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి కానీ, శైలపుత్రి దేవి కానీ ఏదైనా మీరు ఎవరిని అమ్మవారిని పూజిస్తారో అలా పూజించుకున్న రోజు ఒకరిని కానీ, 5గురిని కానీ 9 మంది ఆడపిల్లల్ని అంటే ఒక సంవత్సరం నుంచి 9 సంవత్సరాల లోపున్న ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళకి అమ్మవారిలాగా అనుకొని పూజ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడొచ్చేసి నేను కలశ స్థాపన కోసం, కలశం పెట్టడం కోసం పీట పూజిస్తున్నానండి. సేమ్ అలానే పసుపు రాసి ముగ్గు వేసేసి దానిపైన మనం కలశ స్థాపన చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకొచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను కదండీ! అంటే అమ్మవారిని పిల్లల్ని అలా ఫస్ట్ రోజు అమ్మవారిగా చేసుకోవచ్చు మనం. పూజించొచ్చు. మీకు వీలైతే మనకి ఆడపిల్లలు అంటే ఉంటే, లేదు అనంటే మీకు శక్తి ఉంటే ఒకరిని, 5గురిని, 9 మందిని అలా పూజించి వాళ్ళకు అన్నం, ప్రసాదం పెట్టి పూజించుకోవచ్చు. సేమ్ కలశ స్థాపన కోసం కూడా నేను ఇలానే సేమ్ ప్లేట్ పుదించేసి దానిపైన గంధం, పసుపు, కుంకుమ అన్నీ వేసి దానిపైన కలశం పెడతాను. కలశం వచ్చేసి కొంతమంది వాటర్ పోస్తారు, కొంతమంది బియ్యం పోస్తారు. నేనైతే మా ఆనవాయితీ ప్రకారం నేను వాటర్ పోస్తాను. ఆ వాటర్‌లో వచ్చేసి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు, ఒక 1 రూపీ ఇవన్నీ వేసి దానిపైన కొబ్బరికాయ, పుదించిన కొబ్బరికాయ, బ్లౌజ్ పీస్ అవన్నీ నేను మీకు చూపిస్తాను వీడియోలో. మనకి వచ్చేసి ఇలా పూజించుకోవాలి మీన్స్ అలా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీడియో తీయడం కోసం అన్నీ ముందు రెడీ చేసి మీకు చూపిస్తున్నానండి. మీకు శక్తి ఉన్నట్టయితే, మీకు చేయగలను అనుకున్నట్టయితే, మీకు కుదిరితే మీరు దానం చేయాలి అనుకుంటే ఫస్ట్ రోజు చెప్పాను కదండీ! ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళకి పూజ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు డే 2 వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ దానం చేయాల్సి ఉంటుంది. అదే డే 1 రోజు అమ్మాయిల్ని ఎవరు దొరకకపోయినా, మీకు స్తోమత ఒకవేళ లేదు అనుకున్నా, మీకు ఓపిక లేకపోయినా ఎవరినైనా ఒక్కరినైనా పిలిచి బ్లౌజ్ పీస్ అయినా ఇచ్చుకోవచ్చు. రెండో రోజు రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇయ్యొచ్చు. అండ్ మూడో రోజు అంటే అన్నపూర్ణాదేవిని పెట్టుకున్న రోజు అన్నదానం చేయాల్సి ఉంటుంది. అండ్ డే 4 లలితాదేవిని పూజించిన రోజు సహస్రనామాల బుక్ ఇవ్వచ్చు. అండ్ మహాచండీని పూజించిన రోజు స్వయంపాక దానము, లక్ష్మీదేవిని పూజించిన రోజు లేని వాళ్ళకి డబ్బులు దానం చేయాల్సి ఉంటుంది. సరస్వతి మాతను పూజించిన రోజు పిల్లలకి బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఇలా మనం దానం చేయాల్సి ఉంటుంది. దుర్గాదేవిని పూజించిన రోజు రెడ్ కలర్ శారీ కానీ, మీకు కుదరకపోతే ఒక బ్లౌజ్ పీస్ కానీ రెడ్ కలర్‌ది పెట్టొచ్చు. అండ్ మహిషాసుర మర్దిని రోజు స్వయంపాక దానం చేయొచ్చు. లాస్ట్ రోజు 10th రోజు వచ్చేసి రాజరాజేశ్వరి దేవి రోజు మీరు పూలమాలలు దానం చేసుకోవచ్చండి. సో, ఏ రోజు ఏది పెట్టాలన్నది నేనైతే విజయవాడ దుర్గాదేవికి అక్కడ ఎలా పూజిస్తారో అంటే ఏ రోజు ఏది పెడతారో అలానే పెడతాను. కంకణం కడుతున్నానండి. దానికి మీన్స్ కలశానికి. సో, సేమ్ కలశానికి మొత్తం కంప్లీట్‌గా రెడీ చేసి పెట్టుకున్నాను. అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్నాను. మనకి పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ నైవేద్యాలు, అఖండ దీపానికి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 అమ్మవార్లను పెట్టుకున్నాను చూడండి. ఒకటొచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసి కుంకుమార్చన కోసం పెట్టుకున్నాను. దుర్గాదేవి వచ్చేసి అభిషేకాలు చేయాలి కదండీ! మనం ఆ అమ్మవారిని ప్రతిష్ఠాపించిన అమ్మవారికి అభిషేకాలు చేయలేం కదా! సో, అందుకని విగ్రహం పెట్టుకొని మనం పంచామృత స్నానాలు, అభిషేకాలు మనం అక్కడ చేయాల్సి ఉంటుంది ఆ దుర్గాదేవికి. కుంకుమార్చన వచ్చేసి మీరు ఏ అమ్మవారు ఉన్నా కూడా అంటే ఇంకా లక్ష్మీదేవి కానీ ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా మీరు కుంకుమార్చన అమ్మవారికి చేసుకోవచ్చు. నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది. సో, నేను లక్ష్మీదేవికి కుంకుమార్చన, దుర్గాదేవికి వచ్చేసి మనం పంచామృత స్నానం కోసం అమ్మవార్లని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అలానే పువ్వులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. చీర, నైవేద్యాలు ఇలా అమ్మవారికి కావాల్సిన ఆభరణాలు అన్నీ అలా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ముందే. మనం హరీ అవ్వకుండా, టెన్షన్ లేకుండా ఇలా అన్నీ రెడీ తాంబూలానికి అన్నిటికి రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. నేనొచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిలా అవతారము చేసి పూజిస్తానండి. ఫస్ట్ రోజు వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవికి పూజించాను. కొంతమంది శైలపుత్రిగా కూడా అని చేస్తారు. నేను బాల త్రిపుర సుందరి దేవిగా పూజించాను. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసుకున్నప్పుడు దీపం, ధూపం వెలిగించుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ గణపతి పూజ చేసుకొని, ఏదైనా గణపతి పూజతో స్టార్ట్ చేస్తాం కదా! గణపతి పూజ చేసుకొని తరువాత దీపం, ధూపం అవన్నీ పెట్టిన తర్వాత ఆచమనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆచమనం చేసుకున్న తర్వాత మనము అమ్మవారిని మామూలుగా ప్రాణాయామం చేసుకొని, తర్వాత సంకల్పం చెప్పుకొని, తరువాత కలశారాధన చేసుకున్న తరువాత మనము ధ్యానం చేసుకోవాల్సి ఉంటుంది. కలశారాధన తరువాత ప్రాణప్రతిష్ఠ చేయాలి అమ్మవారికి. తర్వాత ఆవాహనం చేసుకొని ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం అన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేయించాలి. అమ్మవారికి స్నానము, పంచామృత స్నానానంతరం ఫలోదక స్నానం చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి వస్త్రము, యజ్ఞోపవీతం, గంధం, ఆభరణాలు అన్నీ పెట్టి పూజించాల్సి అంత మంచిగా అలంకరించుకోవాల్సి ఉంటుంది. తర్వాత పూలమాలలు, పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి అమ్మవారిని పూజించాలండి. ఆ తర్వాత అటాంగ పూజ చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారికి. ఆ పూజ చేసిన తరువాత అప్పుడు ఏ దేవిని అంటే ఏ రోజైతే ఏ దేవిని మనం పూజిస్తామో ఆ దేవి అష్టోత్తర శతనామావళి చేస్తూ కుంకుమార్చన చేస్తాను నేనైతే. సో అలా కుంకుమార్చన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పంచామృత స్నానం చేస్తున్నానండి. నేను వచ్చేసి అమ్మవారిని డే 1 రోజు బాలా త్రిపుర సుందరిగా, సెకండ్ రోజు గాయత్రీదేవిగా, మూడో రోజు అన్నపూర్ణాదేవిగా, నాలుగో రోజు లలితాదేవిగా, ఐదో రోజు మహాచండిగా, ఆరో రోజు వచ్చేసి లక్ష్మీదేవిగా, ఏడో రోజు వచ్చేసి సరస్వతీమాతగా, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజు వచ్చేసి మహిషాసుర మర్దినిగా చేస్తున్నానండి. ఇది వచ్చేసి 9 రోజులు 9 రాత్రులు పూర్తవుతుంది. డే 10 రోజు మనం రాజరాజేశ్వరి దేవిని పూజించాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి విజయదశమి రోజు అండి. మనకి నక్షత్రాలు, తిథులు అనేవి ఒక్కొక్క రోజు కొంచెం డే ఆఫ్టర్నూన్, నైట్ ఇలా మారుతూ వస్తుంది. బట్ మనం మూలా నక్షత్రం రోజు మాత్రం సరస్వతి మాతను పూజించాల్సి ఉంటుంది. విజయదశమి రోజు రాజేశ్వరి దేవిని, మహర్నవమి రోజు మహిషాసురమర్దిని, అష్టమి రోజు దుర్గాదేవిని ఇలా పూజించుకోవాల్సి ఉంటుంది. సో మీకు తిథులు మారుతూ ఉంటాయి. అవి చూసుకుంటూ చేసుకోండి. ఏ క్యాలెండర్లో కానీ మనకు ఒక బుక్ దొరుకుతుందండి, ఆ దేవి నవరాత్రి పూజ ఎలా చేయాలన్నది. మీరు ఎంతమంది ఎన్ని వీడియోలు పెట్టినా ఆ వీడియోలో మీకు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మీరు ఆ బుక్ చూసుకుంటూ ఏ అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలి ఇవన్నీ అందులో ఉంటాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం వీడియోస్ చూసుకుంటూ పూజ చేయలేం కదా. సో అలా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్లో చూసి చేసుకోండి మీరు. నేను వచ్చేసి బాల త్రిపుర సుందరికి లైట్ పింక్ కలర్ శారీతో అలంకరణ చేస్తానండి. గాయత్రీదేవికి వచ్చేసి కనకాంబరం కలరు, అండ్ అన్నపూర్ణాదేవికి వచ్చేసి గంధం కలరు, లలితాదేవికి గోల్డ్ కలరు, మహాచండీదేవికి ఎల్లో కలరు, లక్ష్మీదేవికి రెడ్ కలరు, సరస్వతీమాతకి వైట్ కలరు, దుర్గాదేవికి రెడ్ కలరు, అండ్ నవమి రోజు మహిషాసురమర్దిని రోజు వచ్చేసి మనము బ్లూ కలర్ కానీ నీలం కలర్ కానీ కాఫీ కలర్ కానీ చీరతో అలంకరణ చేయాల్సి ఉంటుంది. రాజరాజేశ్వరి దేవికి వచ్చేసి గ్రీన్ కలర్తో చేయాల్సి ఉంటుందండి. నేను అఖండ దీపం వెలిగించాను. తర్వాత ధూపం వేసి నైవేద్యం కూడా పెట్టానండి. తాంబూలం పెట్టాలి. తర్వాత నీరాజనం, తర్వాత మంత్రపుష్పం, తర్వాత సాష్టాంగ నమస్కారం, తర్వాత ప్రదక్షిణ, తర్వాత ప్రార్థన, తర్వాత సర్వోపచారాలు, తర్వాత క్షమా ప్రార్థన, తర్వాత లాస్ట్కి వచ్చేసి ఉద్యాపనం చేసి మనకు పూజ సమాప్తం అవుతుందండి. కుంకుమార్చన కూడా చేశాను కదా, మీకు వీడియోలో చూపించాను కదా. సో కుంకుమార్చన కూడా చేసుకోండి. కుంకుమార్చన ఎలా చేయాలి అన్నది మీరు ఒకసారి బుక్ చూసుకుంటూ అయినా చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, అమ్మవారు ఏ దేవితో చేస్తే ఏ దేవిని పూజిస్తే ఆ రోజు ఆ అష్టోత్తర నామాలు చదువుతూ అయినా పూజ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి ఫస్ట్ రోజు ఇలా ఒక 5 9 సంవత్సరాల లోపు అమ్మాయిలను పిలిచి ఇలా పూజ చేశానండి. అమ్మవార్లుగా అనుకొని ఆ రోజు బాల త్రిపుర సుందరిగా అనుకొని పూజ చేశాను. వాళ్ళకు వచ్చేసి కాళ్ళకు పసుపు, పారాని, చేతులకు పారాని, నెయిల్ పాలిష్ అండ్ బొట్టు, పువ్వులు, మనకు వీలైతే బట్టలు కూడా పెట్టొచ్చండి. అన్నీ పెట్టి వాళ్ళకి అన్నము అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళని అమ్మవారిగా పూజించుకొని ఆ రోజు ఫస్ట్ రోజు అయిపోతుంది. పూజ అయితే అయిపోతుందండి ఆ రోజు. మీకు ప్రసాదాలు వచ్చేసి దుర్గాదేవికి చలిమిడి, వడపప్పు పాయసము, బాల త్రిపుర సుందరికి తీపి బుంది, శనగలు, గాయత్రీదేవికి రవ్వ కేసరి పులిహోర, అన్నపూర్ణాదేవికి పొంగలి, లలితాదేవికి పులిహోర పెసరబూరలు,
లక్ష్మీదేవికి క్షీరాన్నము, సరస్వతీమాతకు అటుకులు, బెల్లం, శనగపప్పు అండ్ మహిషాసురమర్దినికి చక్కెర పొంగలి, రాజరాజేశ్వరి దేవికి పులిహోర, గారెలు అండ్ మహాచండీ దేవికి వచ్చేసి కట్ట పొంగలి, చలిమిడి ఇలా నైవేద్యాలు పెట్టుకోవచ్చండి. అవే పెట్టాలని ఏం లేదు. మీకు ఏది కుదిరితే అవి పెట్టొచ్చు. నేను పెట్టేవి అయితే ఇవి అని చెప్పి మీకు చెప్తున్నానండి. ఇంకా వచ్చేసి ఇలా మీ ఆనవాయితీ ప్రకారం కూడా మీరు పూజ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ఏమైనా తప్పుగా చెప్పినట్టు మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. నేను చేసే విధానం అయితే మీకు వివరించాను ఎలా చేయాలి ఏంటి అన్నది. థ్యాంక్ యూ.